ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు నన్ను తిట్టుకునే అవకాశం ఉందన్నమాట. కానీ మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇలా అనేసి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకు తెలియని ఒక చిన్న ఆలోచనతోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారనమాట. ఎలాగో ఏంటి అనేది మొత్తం కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఏం లేదండి, కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నేను పెళ్లి చేసుకున్నాను కదా, మా అమ్మ వాళ్ళు నాకు బోల్డ్ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కదా, కాబట్టి నేనేం పని చేయకూడదు, నా భర్త కష్టపడాలి, సంపాదించాలి, నన్ను పోషించాలి, ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండి అసలు ఏ పని చేయకుండా ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా ఇంట్లో ఉంటారనమాట. అఫ్ కోర్స్ చాలా మంది ఆడవాళ్ళు అంటే ఏంటంటే ఇంట్లోనే చాలా పనులు చేస్తూ ఉంటారనమాట. ఇంటి పని, వంట పని, ఇంకా చాలా చాలా పనులు అయితే చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కాదండి నేను ఈరోజు వీడియో. కానీ మీకంటూ ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు, అది పుట్టింటి తరపు నుంచి అయినా సరే, మీ దగ్గర నుంచి మీకైనా సరే, ఎటువంటి ఇన్కమ్ లేనప్పుడు మిమ్మల్ని చాలా అంటే చాలా ధీరంగా చూస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే, ఎవరైతే ఆడవాళ్ళు ఒక్క రూపాయి కూడా సంపాదన చేయకుండా ఓన్లీ ఇంటి పని మాత్రమే చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఏదో ఒక పని చేసి కొంచెమైనా డబ్బులు సంపాదించాలండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు డబ్బు సంపాదనలో కనుక పడినట్టయితే ఆటోమేటిక్ గా మీకు ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఎటువంటి బ్యాడ్ ఆలోచనలు రావు, ఓకేనా? ఎవరి మైండ్ అయితే ఖాళీగా కూర్చుంటుందో అటువంటి వాళ్ళ మైండ్ ఎప్పుడూ కూడా తప్పుడు దారిలోనే ఆలోచిస్తుంది అనమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఏదో విధంగా డబ్బు సంపాదించడానికి ట్రై చేయండి, ఓకేనా? అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక, కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా కూడా పాత నైటీలని, పాత నైట్ డ్రెస్సులని, పాత డ్రెస్సులని వేసుకునేసి వాళ్ళ భర్తని ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. ఎలాగో అంటే కనుక, ఎప్పుడో ఒక నైటీ అంటే 2-3 నైటీలు ఇప్పుడు కొంటారండి. వాటిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు వాడుతూనే ఉంటారు. అవి కలర్ వెళ్ళిపోయి, షేడ్ అయిపోయి, ఆక్వర్డ్ గా కనిపిస్తూ ఉంటాయి. కింద అయితే నల్లగా అయిపోయి ఉంటాయి, అక్కడక్కడ కొంచెం చినిగిపోయి దారాలు ఊడిపోయి ఉంటాయి. అయినా కూడా వాటినే వాడుతూ ఉంటారనమాట. 150, 200, 300 పెట్టిన నైటీనే మీరు ఇన్ని చోట్ల ఇన్నిసార్లు వాడుతూ ఉంటే, వేలు పెట్టినటువంటి చీరల్ని ఎందుకు వాడరు నాకు అర్థం కాదు. సో వేలు పెట్టిన చీరలు మాత్రం అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ 200, 300 పెట్టిన నైటీలను మాత్రమే పదే వేసుకునేసి కోట్ల విలువ చేసే భర్తని ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఆడవాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు, నేను కూడా నైటీలు వేసుకుంటాను. కానీ ఎలా వేసుకోవాలి అంటే, నైటీలు వేసుకోండి, నైట్ టైం మాత్రమే వేసుకోండి. అవి కూడా ఒక నైటీ కొనుక్కుంటే దాన్ని 3 నెలలు 6 నెలలు మాత్రమే వాడేసి ఆ తర్వాత పడేయండి, లేదంటే ఎవరికైనా ఇచ్చేయండి. అంతే తప్పితే దాన్నే ఏదో పెద్ద మనం కోట్లు పెట్టి కొన్నట్టు కదా పదే వాడితే కనుక మన ఇంట్లో ఉండే వాళ్ళకి మన మీద విరక్తి పుడుతుందన్నమాట. సో నైటీలు వేసుకోవడం తప్పు కాదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు దాన్నే వేసుకోవడం తప్పు అనమాట. సో ఎనీ టైం నైటీలో ఉండకుండా కొద్దిగా నార్మల్ మెత్తని చీరలే కానివ్వండి, చీరలు కట్టుకోండి, డ్రెస్సులు వేసుకోండి, లేదా నైటీ లాగే ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్స్ వేసుకోండి. లాంగ్ టాప్లు ఉంటాయి కదా, అవి వేసుకోండి. సో ఈ లాంగ్ టాప్లలో ఏంటంటే మీకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది, చూసేదానికి కొంచెం నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో నైటీ వేసుకోవాలి అనుకుంటే కనుక కొత్తవి కొనుక్కొని వేసుకోండి తప్పితే సంవత్సరాల తరబడి ఇలా పాత నైటీలను వేసుకోవటం వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది, మీ పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళని వెతుక్కుంటారనమాట. ఎంతటి శ్రీరామచంద్రుడైనా సరే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ఇలాంటి ఆలోచనలు చేస్తారు మగవాళ్ళు, ఓకేనా? సో ఇలాంటి తప్పు మాత్రం అసలు చేయకండి, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, కొంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి కోడళ్ళు, ముందు కాలంలో కూడా అంతే అండి, పెళ్ళైన కొత్తల్లో ఏదో అనేసి అత్త మామ అనేసి కొంచెం వాళ్ళకి మర్యాద ఇస్తారు. కొంచెం వాళ్ళు కనుక ఒక ఓల్డ్ అయిపోయినట్టు అనిపించింది అనుకోండి, అంటే రోజు చూసి మర్యాద ఇచ్చి కొంచెం అనుకు అయిపోయారనుకోండి, వాళ్ళ మీద తిరగబడతారనమాట. కోడలంటే ఇంటికి మహారాణి అన్నట్టు, ఇంటికి కట్నం తీసుకొచ్చిన ఒక క్వీన్ అన్నట్టుగా వాళ్ళ మీద పెత్తనం చేస్తారనమాట. సో అలా చేయడం పొరపాటు అనమాట. ఆడవాళ్ళు ఈ విషయం చెప్పిన వెంటనే నా మీద కోప్పడతారు. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు మీ అత్తకి మీ మామకి మధ్యలో ఏదైనా ఒక వాదన వచ్చిందనుకోండి, మీరు తగ్గిపోవటం మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అనుభవం అనేది బాగా ఉంటుంది. సో వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆచితూచి ఆలోచించి చెప్తారు. కాబట్టి మీరు తగ్గిపోండి, వాళ్ళదే ఒక పై చేయి ఉండి, వాళ్ళదే ఒక పై మాట పెట్టేసి వాళ్ళకు ఒక మర్యాద ఇచ్చేసి వాళ్ళ మాట మీరు వినండి. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక చీర మీరు తీసుకున్నారు, బాగలేదనేసి మీ అత్త ఉంది, బాగుంది అనేసి మీరు అనుకుంటున్నారు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళు మీకు ఏం ఆలోచిస్తారంటే, మీరు కట్టుకునే చీర మీ భర్తకు నచ్చాలి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి నచ్చాలి అని కాదు వాళ్ళు చెప్పడం. మిమ్మల్ని ఆ చీరలో చూసిన తర్వాత పర్వాలేదు, అమ్మాయి అందంగా ఉంది, చీర బాగా కరెక్ట్ గా సూట్ అయింది అనిపించుకోవాలి అనేది ఆవిడ ఆలోచన. మీరేమనుకుంటారు, నాకు ఈ కలర్ అంటే ఇష్టము, నేను ఈ కలర్ కట్టుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, అందుకే తీసుకుంటున్నాను అంటారు అనమాట. సో ఆ కలర్ మీకు సూట్ అవ్వదు, అయినా కూడా మీకు ఆ కలర్ అంటే ఇష్టం కాబట్టి మీరు తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి విషయంలో ఏంటంటే, మీ అత్త వాళ్ళు చెప్పిన మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల
మీరు చాలా మంచిగా ఉంటారు అనమాట. ఐ మీన్ మీ పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చీరను కానీ డ్రెస్సును కానీ మీరు వేసుకుంటే అది మీకు సూట్ అవ్వాలి. మీకు నచ్చడం సపరేట్, మీకు సూట్ అయితే బాగుంటుంది కదా. సో ఈ ఒక చిన్న లాజిక్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే ఏ సంసారాలు కూడా కూలిపోవు అనమాట, ఏ సంసారాలు కూడా సపరేట్ అయిపోవు అనమాట. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి మీరు ఫాలో అవ్వాలన్నమాట. పెద్దవాళ్ళు కనుక ఏదైనా చెప్పినట్టయితే అది మీకోసమే కదా అనేసి ఒక చిన్న ఆలోచన చేసి మీరు తగ్గిపోవటం అనేది చాలా ముఖ్యం అనమాట. ఓకేనా. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటే కనుక ఎవరైనా బాగుపడతారు. ఓకేనా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు భర్త మీద పెత్తనం జలాయిస్తారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మరీ క్రూరంగా మరీ హింసించడం అని కాదండి. ఏదన్నా ఒక విషయం చెప్తే కనుక చాలా కోపంగా చెప్తారు. భర్త నా మాటే వినాలి అనే విధంగా వాళ్ళపైన వాదిస్తారనమాట. వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే ఇంకా వాళ్ళకి నరకం చూపిస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదనమాట. సో ఏదన్నా ఒక విషయం చెప్పాలి అంటే మీరు పొలైట్ గా చెప్పండి, తనకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఒకవేళ తనకు నచ్చలేదా సరే చెయ్యి అని చెప్పండి. చేసిన తర్వాత అది కనుక ఫెయిల్ అయింది అనుకుంటే తనకు అర్థమవుతుంది కదా. సో తన మాట వినుంటే నేను బాగుపడేవాడిని, కాబట్టి ఇకపైన అయినా సరే నేను తన మాట విందాం అనే ఒక ఆలోచన వస్తుంది అనమాట. సో ఈ పని చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఖచ్చితంగా చేయకూడదు అనేసి మీరు కనుక ఒక గిర్ర గీశారనుకోండి, పెళ్ళాం మాట నేను వినాలా, సో పెళ్ళాం వెనకాల కొంగుచాటు మొగుళ్ళ నేను ఉండాలా అనేసి వాళ్ళలో ఈగోలు అనేటివి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈగోలు కనుక పెరిగిపోతే ఆ కోపాలు ఆ ఈగోలు సంసారాన్ని చాలా దూరం తీసుకెళ్తాయి అనమాట. చాలా నష్టాల పాలయ్యే విధంగా తీసుకెళ్తాయి. కొంచెం అణిగి మణిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది చాలా మంచిదన్నమాట. సో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వయసు కాదు మనకు నేర్పించేది, అనుభవం అనేది మనకు చాలా నేర్పిస్తుంది అనేసి. సో ఎన్నో ఆటంకాలు ఎదురైతే తప్ప ఒక మనిషి ఏదైనా సాధించలేడు అనేది చాలా మందికి తెలుసు అనమాట. కాబట్టి మీ భర్త ఏదైనా ఫెయిల్ అయ్యే విషయం చేస్తున్నాడు అంటే కనుక 1-2 సార్లు చెప్పండి. వినకపోతే సరే నీ ఇష్టం అని చెప్పి వదిలేయండి. దాన్ని సాగదీసి ఇంకా పెద్ద గొడవ అయ్యేంత వరకు కూడా లాక్కెళ్ళకండి. సో అది ఇంకేస్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, తర్వాత వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను ముందే చెప్పాను కదండి, అనవసరంగా ఈ పని చేశారు, పోతే పోయిందిలేండి, ఈ పొరపాటు ఇంకొకసారి చేయకుండా ఉందాం మనం అనేసి కొంచెం రిక్వెస్టెడ్ మైండ్ తోనే ఆడవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి భర్తలకి, వాళ్ళ మైండ్ అది ఎక్కుతుంది అనమాట. అలా కాకుండా కోపంగా వాళ్ళ మీద పెత్తనం జలాయిస్తూ కనుక చెప్పారనుకోండి, దీని మాట నేనెందుకు వినాలి అనేసి ఇగోలకు పోతారనమాట. కాబట్టి ఆడవాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్లు కనుక ఫాలో అయినట్టయితే పైన మీ చెయ్యి ఉంటుంది, బట్ అది ఎదుటి వాళ్ళకి పొలైట్ గానే కనిపిస్తుంది తప్ప పెత్తనం జలాయిస్తున్నారు, దీనికి పొగరు ఉంది, దీనికి గర్వం ఉంది, ఇది కోపిష్టిది, ఇది మంచిది కాదు, దీనికి అనుకూల లక్షణాలు లేవు, ఇలాంటి ఆలోచనలు అసలు రావన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాము అంటే కనుక అది స్మూత్ గా పొలైట్ గా ఉంటే చాలా మంచిది అనమాట. చూసే వాళ్ళకి కావచ్చు, మన ఫ్యామిలీకి కావచ్చు, మనం అనుకున్న వాళ్ళకి కావచ్చు. ఓకేనా. సో ఇది అండి. నాకు తెలిసి ఈ వీడియో విన్న తర్వాత ఆడవాళ్ళు చాలా వరకు కోపపడే ఉంటారు నా పైన. కోపం పడినా పర్వాలేదు, ఒకసారి నిదానంగా కూర్చొని ఆలోచించండి. దీని వెనకాల ఉన్నటువంటి రిజల్ట్ మీకు తెలిసిన తర్వాత నిజంగానే మీరు షాక్ అవుతారనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనే ఉద్దేశంతో మీతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.